వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. హ్ అంటే లాభం లేదట, దానికి ఈం కలవాలట. ఇక్కడ ఈం కలిస్తే హ్రీం అయిందట. ఇప్పుడు హ్రీం అని బీజాక్షరం దేని వల్ల పలకగలిగా హాయిగా? ఈం కదా. ఆ ఈంనే కామకళ అంటారు. ఈం కామకళ రూప అంటే ఈంకార రూపిణి. ఇది ప్రధానమైనటువంటి మాట. దీనికి తురీయ స్వరం, తురీయం అనగానే అప్పుడే తెలిసిపోతుంది చతుర్థ భూమిక, అది ఈం. ఈమె కామకళ అని అంటారు. ఇక్కడ మరి కామకళ అని దేని అనాలో వివరించి చూపిస్తున్నారు చూడండి. కామకళ విద్య స్థూల సూక్ష్మ పరాభేదేన అహమితి శ్రీమితి ఈమితి త్రిధా వ్యవహ్రియతే. ఇదంతా శోధనతో పట్టుకోవాల్సిన విషయములండి ఇవన్నీ కూడా. కామకళా విద్యని స్థూల సూక్ష్మ పరాభేదములతో చెప్పాలి అన్నాడు. స్థూలములో కామకళ అంటే ఏమిటి? అహం. అహంని కామకళ అంటారు. స్థూలముగా చెప్పాలంటే అహం, సూక్ష్మంగా చెప్పాలంటే శ్రీం, పరా చెప్పాలంటే ఈం అన్నాడు. స్థూల సూక్ష్మ పర. ఇది స్థూలములో కామకళ అంటే ఏమిటి? అహం. సూక్ష్మంలో కామకళ శ్రీం. దీన్ని మీరు హ్రీం మొదలైన కూడా కలుపుకోవచ్చు. తర్వాత పరాలో ఈం. అక్కడ కేవలం ఈం మాత్రమే ఉంది. ఆ ఈం కలగ్గానే శక్తి వచ్చేసిందండి మొత్తానికి. లేకపోతే సారా అనే దానికి ఈం కలిస్తే శ్రీం అయిపోయింది. ఎంత శక్తి వచ్చింది దానికి ఉత్పన్నమైంది. అది ఈం కలగ్గానే శక్తి వచ్చింది. అందుకని శక్తి ప్రణవం అది. అది కలవకపోతే శక్తి లేదు, ఊరికనే జడమే. అది వచ్చి తగలగానే శక్తి వచ్చిందిట. కానీ ఈం అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అమ్మవారి బీజాక్షరములన్నింటిలో ఇది ఉంటుంది. అది కామ కళ. ఆ కళ లేకపోతే ఆ మంత్రానికి శక్తి రాలేదు. అది ఎవరి కళ? కాముని యొక్క కళ. ఏ కాముడు? కామేశ్వరి మిథునం. వారి యొక్క శక్తి ఈం రూపంలో వచ్చి కలుస్తోంది అక్షరములతో. అప్పుడు మంత్రం ఏర్పడుతుంది. కనుకనే స్థూలంలో అహం, ఇది ఇక్కడ పట్టుకోవాల్సిందిట. అహం అనేది కామకళే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం అకామయత అని చెప్పినప్పుడు మంత్రం బాగా గుర్తెచ్చుకోండి. ఏకోహం బహుశ్యాం అన్నాడే లేదా? ఏమని అనుకున్నాడు? ఒక్క నేను ఎన్నో అవుతాను. ఇది జాగ్రత్తగా ఈ వాక్యం అలాగే పట్టుకోండి, ఎంత అందం ఉందో. ఒక్క నేను ఎన్నో అవుతాను, ఒక్క నేను ఎన్నో అవుతాను. ఈ ఎన్నో అనేది మనకు తెలుసు. ఎన్నో అంటే అనేకం, ప్రపంచం. ఒక్క వాడు పరమాత్మ, వాడు తెలియట్లే. ఎందుకంటే వాడు ఎన్నో అయిపోయాడు. ఎన్నిట్లో ఒక్కదాన్ని మనం చూడలేకపోతున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఏకహ బహు, మధ్యలో ఉన్నదేంటి? అహం. ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నాడంటే నేను ఎన్నో అవుతాను. ఎన్నో అవుతాననే కంటే ముందు ఏమనుకున్నాడు? నేను అనుకున్నాడు. నేను అని అనుకుంటే కానీ ఏమి చేయలేడు. ఎవడైనా సృష్టిలో అవనా లేదా అండి? నేను చేస్తానండి అని అంట. నేను అనుకోకపోతే చెయ్యలేవు. కనుక చెయ్యడం అనే క్రియ వెనక నేను అనే ఒక స్పందన ఉందా లేదా? ఆ నేననే స్పందన అమ్మవారు. ఆ నేననే స్పందనే ఎన్నో అనే క్రియగా వచ్చింది. కనుక క్రియారూపంగా రావడానికి ముందు నేను అనే స్పందనగా పరమాత్మ నుంచి వ్యక్తమైంది. ఆయన నేను అనుకోలేదు అనుకోండి, ప్రపంచమే లేదు. కనుక బహుశ్యాం అనుకోవాలంటే నేను అనుకోవాలి. కనుక ఆయనలో నేననే శక్తి అమ్మవారిని తెలియడం కోసమే శంకరులు సౌందర్యలహరిలో పురముత్థితు రాహో పురుషిక అను మాట వేశారు. అహో పురుషిక, అహంకార రూపమైన పురుషకారము. పురుషకారం అంటే ప్రయత్న శక్తి. అహం అని వచ్చింది బయటికి. కానీ అహం అనే పరమేశ్వరుడు యొక్క అహం. ఆయన అహం అనాలనే శక్తి ఉండాలండి. ఈ అహం అని మనం ఊరికనే అంటాం, కానీ ఈ అహంలో ఎన్ని ఉన్నాయనుకున్నారు? అందుకే భారతీయ సంస్కృతిలో మామూలు అక్షరాల్లో కూడా మహామంత్రాలు ఉన్నాయి. మాకు మామూలు అనుకుంటారు, చాలు అనుకుంటారు కొందరు, మంత్రం పట్టుకుంటారు కొందరు. అక్షరాలు దేంతో మొదలవుతాయి? అకారంతో. దేంతో పూర్తవుతాయి? హకారంతో. క్షకారం సంయుక్తాక్షరం విడిచిపెట్టేయండి. ఆతో మొదలై హాతో పూర్తవుతాయి. మధ్యలో ఉన్నవన్నీ అక్షరాలు. అంటే ఆ హ రెండు తీసుకుంటే అన్నక్షరాలు దానిలో ఉన్నట్టే. దానికి నాదం కలిపితే అహం అయింది. అహం అంటూ పెద్ద మంత్రం అంట. ఈ అహమ్మే అమ్మవారు. అహమే అమ్మవారు. ఈశ్వరుని యొక్క అహం అమ్మవారు. మనలో కూడా అహం అంటున్నామంటే, నేను అంటున్నామంటే చైతన్యం లేకపోతే నువ్వు అనగలవా? కనుక నీలో అహం రూపమైన చైతన్యమే అమ్మవారు. ఇప్పుడు రమణ మహర్షి నేను తెలుసుకోని ఎందుకు అన్నారు, ఇప్పుడు అర్థమవుతుంది. చైతన్యం లేకపోతే నేను ఎక్కడ అనగలవు? అందుకే నేను అదే అమ్మవారు తెలుసుకో. నేనని నీకెలా చిన్న దాంట్లో ఉందో పరమేశ్వరుడు యొక్క నేను ఆవిడ. ఆ నేనును ఉపాసించు. అహం అదే అహమిత్యేవ విభావయే భవాని అంటే అదండి. అంతేగాని శుక్రవారం కుంకుమ పూజకు రెడీ అయిపోయి చేసే ప్రార్థనా శ్లోకం మాత్రమే కాదు అది. ఇక్కడ ఎంత గొప్ప మాట. అహమిత్యేవ విభావయే భవాని. అహంని కామకళ అంటారు.
ఇది ఎలాగో చూద్దాం. పరమాత్మ సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు కామం కదా, అప్పుడు వచ్చిన కళ కదా అహం, అందుకు కామకళ. ఇప్పుడు అర్థమైపోయింది కదా, అప్పుడు వచ్చిన కళ గనక అహం. ఇది స్థూల ప్రణవం. ఇది ఇంకో దాన్ని మరొక అర్థం చూడండి. ఆహా అన్నప్పుడు ఆ ఏమి లేదు, ఆ తినడానికి కూడా చాచేది అంతే కదా. ఆ హ అని చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా లోకల్ ఎక్స్ప్రెషన్స్ పట్టుకోగలగాలండి. అందుకే అబ్జర్వేషన్ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయండి, రహస్యాలు పడతాయి. అబ్జర్వేషన్ చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. కళ్ళు ముడుచుకుపోయాయా లాభం లేదు. అటెన్షన్ లేని వాడికి సాధన ఏంటండి? మఠం వేయలేని వాడికి యోగం ఎక్కడా? ఆలోచించలేని వాడికి తపస్సు ఎక్కడా? తపస్సు చేయలేని వాడికి సిద్ధి ఎక్కడా? ఇది ఆలోచించాలి. అందుకే లోకంలో మనం ఏదైనా ఒక అద్భుతం చూడగానే ఆహ్ అంటాం లేదా? ఆహ్ అనే ఎక్స్ప్రెషన్ అద్భుతమే ఆహా అనే రూపంలో. ఆహా అసలు ఇదొక ప్రాక్టీస్ చేయమని ఒక థెరపీలో ఉంది. ఆహా ఆహా అంటూ ఉంటేట ఒక స్పందన కలిగి మన లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మొదలు పోతూ ఉంటాయట. ఇలాంటివి చెప్తే మరింత చేస్తారు అసలు దానికంటే. ఆకాశం అండి ఓపెన్ ఫస్ట్, దానిలో స్పందన రావాలి. హ స్పందన వచ్చిందా లేదా? అక్కడ స్పందన వచ్చింది. అందుకే హకారం అనేది ఆకాశంలో స్పందశక్తి. ఓపెన్ హా శక్తి. హ అనేది నాదం కలిసింది దానికి. అహం అనే దానిలో ఎంత ఉన్నది. ఈ అహమే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, ఇది తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. అందుకే అహం అనేది ప్రధానమైనటువంటిది కామకళ. ఇప్పుడు చెప్తే వేదాంతం దాకా వెళ్ళిందా లేదా? ఇది స్థూలం. ఎందుకంటే ప్రతివాడు అహం అంటాడు కనుక దీని స్థూలం. సూక్ష్మంలోకి వెళితే బీజాక్షరాలు వచ్చే శ్రీం క్లీం హ్రీం ఐం అన్నిట్లో ఈముందండి. ఆ ఈ కలిస్తే ఐ అవుతుంది, అందుకే అక్కడ ఈముంది. ఇది ప్రధానంగా. అందుకే ఈం ప్రధాన. ఐం హ్రీం శ్రీం అన్నప్పుడు ఈంకారం వచ్చింది, క్లీంలో ఈంకారం వచ్చింది. అందుకే ఈం శక్తి బీజం అని చెప్తున్నాం కదా. తాం పద్మినీం హీం శరణమహం ప్రపద్యే. ఈ రహస్యం ఒక శ్లోకంలో అందించాం. మరొకసారి చెప్పుకుంటే తప్పులేదు. వేదమయీం నాదమయీం బిందుమయీం. ఇదే శంకరులు చిదానంద లహరీం అని ధ్వనింపజేశారు ఆ మహానుభావులు. ఆ ఈం అనేది అక్కడ నిక్షిప్తం చేసి మనకు చూపిస్తున్నారు. కనుక శ్రీం, మూడవది పరా ఈం, వీటిలోంచి తీసిన గుప్త ప్రణవము అని చెప్పబడే ఈంకారం. ఈ మూడింటిని కామకళలే అంటారు. కనుక కామకళారూప అంటే అహం రూపిణి, శ్రీం హ్రీం మొదలైన బీజరూపిణి, ఈం అనబడే పరాబీజరూపిణి. ఇది వివరిస్తున్నారు. అందుకే శ్రీ విద్యలో కూడా ఆ బిందువు గీసేటప్పుడు చివరికి బిందు స్థానంలో ఈం గీస్తారు. అమ్మవారి యొక్క యంత్రాలు వేసే వాళ్ళకి ఇవి తెలుస్తాయి. అదే ప్రథమం గనక అక్కడి నుంచి విస్తరిస్తుంది, అది ఈం. అందుకు తామీకారక్షరాద్ధారాం సారాత్ సారాం పరాత్ పరాం ప్రణమామి మహాదేవీం పరమానంద రూపిణీం. దేంట్లోది? ఇది దేవి అధర్వ శిష్యుల్లో మనకు వస్తున్నది. తాం ఈకారాక్షరోద్ధారాం సారాత్ సారాం పరాత్ పరాం. ఈకారోక్షరముగా ఉద్ధరింపబడుతున్నది, సారముల్లోకెల్లా సారమైనది, పరాత్పరమైనది, పరమానంద రూపిణి మహాదేవి అయిన తల్లికి నమస్కారము. అంటే పరమానంద రూపిణి సారాత్సారమేది? ఈం. కనుక అహంలోని శ్రీంలోని సారమేది? ఈం. అందుకే అది పరారూపం, అమ్మవారి యొక్క పరారూపము అని చెప్పబడుతుంది. అందుకే ఈ మంత్రాన్ని ఎన్ని రకాలుగా శాస్త్రం మనకి ఆవిష్కరిస్తున్నదో. విరూపాక్ష పంచాశిక అనబడి ఒక మంత్రశాస్త్రంలో గొప్ప విషయం చెప్తారండి. ప్రథమంగా బిందువు సూర్యుట్ట, అందులోంచి రెండు తీయాలి. ఏవి రెండు? అగ్ని చంద్రుడు. అందుకే ప్రథమంగా ముఖం బిందుం కృత్వా, తర్వాత రెండు బిందువులు ఇవి. దాని తర్వాత క్రింద ఒక రసనలా ఒక తాడు వేయమన్నాడు. ఆ రసన ఏంటంటే నాదబిందు రసనాస్పదాంగుణం, అది ఒక బిందువు అనుకుందాం. కనుక ప్రథమ బిందువు, మధ్యలో రెండు బిందువులు, క్రింద ఒక బిందువుట. ఈ బిందువుని సంవిత్ బిందువు అంటారండి. సంవిత్ బిందువు లేదా నాద బిందు రూపిణి సంవిత్ బిందువు. ఇక్కడ నుంచే మంత్ర విషయం వస్తుంది. ఆ నాదబిందు రసనాం, ఇదే రణత్ కింకిడి మేఖల. పట్టుకోగలిగితే రణత్ కింకిడి మేఖల అంటే మంత్రం, అమ్మవారి మంత్రములు. షోడశి పంచదశి ఇవన్నీ మనం భావన చేస్తే అక్కడి నుంచి అది విస్తరించడానికి కారణం ఏంటి? అది మొలనూలుగా ఉందిట. మనకి అర్థం కావడం కోసం మొలనూలు అని చెప్పారండి. అందుకని వెంటనే స్త్రీగా మొలనూలు, ముఖము, వక్షస్థలము భావించడం కాదు. అందుకే ముఖాన్ని ఒక బిందువుగా చెప్పి, వక్షస్థలాన్ని రెండు బిందువులుగా చెప్పి, కటిస్థానాన్ని మరొక బిందువుగా చూపిస్తున్నారు. కటిస్థానం అంటే మేఖల, అది రణత్కింకిడి మేఖల. అందుకే అమ్మవారి రూపము దయచేసి అదొక స్త్రీ రూపముగా భావించవద్దు, అది శక్తి రూపము. మనకు అర్థం కావడం కోసం వివరిస్తున్నాడు. అలా చేస్తే కానీ కల్పన కాదు. కనుక ముఖం అనగానే పై స్థానం తీసుకోవాలి.
ఆ క్రింద రెండు స్థానాలు ప్రక్కనే మనం ప్యారలల్గా తీసుకోవడం కోసం ఆ రెండింటిని వక్షస్థలముగా చూపించాడు. ఆ క్రింద కటిగా ఒక వృత్తంగా భావించడం కోసం నాదబిందు రసనాస్పదాంగుణం అన్నాడు. రసన అంటే మొలనూలు, నాదబిందువులే మొలనూలు. నాదబిందువులు మణిపూరం దగ్గర విచ్చుకునేది, అదే నాదరూప దగ్గర నుంచి రణత్కింకిణి మేఖల వరకు అదే అమ్మవారి యొక్క ప్రధాన మంత్రములు. ఇలా ఎవరైతే భావన చేస్తారో వారు మరి జన్మించరమ్మా అని చెప్పారు. అందుకే అమ్మవారి యొక్క ఉపాసనలు ఇది చాలా విశేషం. అందుకే శంకరుడు సౌందర్యలహరిలో ఈ శ్లోకాన్ని అంత చక్కగా నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారు విశేషంగా. ఇప్పుడు దాని ప్రకారంగా మనం చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ముందు సూర్యుడు, తర్వాత రెండు. ఇందులో సూర్యుడు అనేటటువంటిది ఈ రెండిటి యొక్క మేళనము అని చూపించుకున్నాం. ఇది మన ఇచ్ఛాశక్తి అనుకుందాం. ఆ క్రింద రెండు వచ్చే అగ్ని, చంద్రుడు. ఈ అగ్ని అనేటటువంటిది చంద్రుడు అనేటువంటిది. ఈ చంద్రుడు యొక్క ఆ శాంతమయమైన జ్ఞానస్థితిని తెలియజేస్తున్నది మంత్రినీదేవి, శ్యామలాదేవి. ఇది తెలుసుకోవాలి. ఇటు ప్రక్క ఉన్న అగ్నిశక్తి వారాహిదేవి, ఆ పైన సూర్యశక్తి లలితాదేవి. ఇప్పుడు పరిశీలించండి. ఇక్కడ ఈ రెండు దేంట్లో ఉన్నాయి? చంద్రలక్షణం, అగ్నిలక్షణం సూర్యుల్లో ఉండి సూర్యుడి నుంచి రెండు బయటకు వచ్చాయి. అలాగా లలితాదేవిలోనే శ్యామలాశక్తి, వారాశక్తి ఉండి రెండు బయటకు వచ్చాయట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. భజే శ్రీచక్ర మధ్యస్థాన్ దక్షిణ ఉత్తరయో సదా శ్యామావర్తాళి సంసేవ్యాం. ఇది వివరించబడుతున్నది. ఆ తర్వాత వచ్చిన మంత్రరాశిలో ఉన్న సమస్తము కూడా ఆ క్రింద సంవిద్బిందువు అనే దానిలో కనబడుతున్నాయి. అంటే మంత్రాక్షరములుగా స్పష్టంగా వినేటప్పటికల్లా నాదబిందువు అనే స్థానం అప్పుడు వచ్చింది. ఈ 4 బిందువుల్ని కలిపి కామగళ. అందుకే పరానంద సంధాన సింధౌ నిమగ్నా పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరా. దీనికి పైన చాలా శ్లోకాలు ఉన్నాయి, కానీ అవి కేవలం ఉపాసకులకు మాత్రమే చెప్పాలి. కలిపి కూర్చున్నప్పుడు అది చెప్పరాదు కనుక నేను ఆ శ్లోకం చెప్పలేదు, కానీ చివరి వాక్యం మాత్రం చెప్పుకుంటున్నాం. ఇలా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఉపాసకులు కాని వారికి కూడా ఇది అర్థమైందా లేదా? స్పష్టంగా అర్థమైపోయింది కదా. అది అక్కడ మనం చేసుకునేది. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని అవడికి తెలియదు. అంటే అమ్మవారు ఏదో కొత్త శక్తి కాదు, ఉన్నదే. అది చెప్పడం ఇక్కడ. సూర్యచంద్ర అగ్నులుగా ఉంటూ అనేక అక్షరములుగా మంత్రములుగా వ్యాపించినటువంటి తల్లిని ఇందులో మనం భావన చేస్తున్నాం. అలాంటి భవ్యమైన అమ్మవారి యొక్క కామ కాల అనే వాక్యం ఒక మంత్రం ఏంటండి. ఇప్పుడు కామకళలో అర్థం తీసుకున్నాం కదా. కామ కాల అనే దాన్ని విభజన చేసి ఒక అద్భుతమైన విమర్శనా శాస్త్రం ఒకటి చెప్తుంది. ఇది కూడా ఉపాసనాపరమైన విషయమే, శాస్త్రం ఇది. అందుకే కామ కళ 2 భాగాలు చేయమన్నాడు. కామ ఒకటి, కళ ఒకటి. ఈ రెండు అమ్మ రూపములే. ఇది తెలుసుకోవాల్సింది. చూద్దాం. కా మా కదా. కామ అన్నప్పుడు కాలో ఎన్ని అక్షరాలు వచ్చాయి? 2 అక్షరాలు ఉన్నాయి. కకారము, అకారం. మా మాత్రమే. క మా. కామ అంటే ఏంటో వివరిస్తున్నాడు చూడండి. అద్భుతం. ఇది నిజానికి చక్ర ఉపాసన చేసిన తర్వాత దీన్ని చదివి పూర్ణం చేయమంటారు. మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని చదివి పూర్ణం చేయమంటారు. ఎందుకో ఆలోచిద్దాం. ఇప్పుడు ఇది చాలా విశేషమైనది. ఆ సంస్కారం కలవాళ్ళకి ఆనందకరమైనది. క మాయా, ఆ తదవచ్ఛిన్నం చైతన్యమీశ్వర, ఆ శుద్ధ చైతన్యం, మా అవిద్య, ఆ తదవచ్ఛిన్న చైతన్యం జీవ. ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. ఇందులో మనం చూసేటప్పుడు ముందు చెప్పిన కామ అన్నప్పుడు కా ఆ అన్నాం, కానీ జాగ్రత్తగా వింటే కా ఆ 3 ఉన్నాయి. కామ దీర్ఘం కదండి. ఇక్ ఆ 3 వచ్చాయి లేదా? అందుకు కా అంటే మొట్టమొదట చూపిస్తున్నది ఏమిటంటే మాయా, తదవచ్ఛిన్న చైతన్యం ఈశ్వర అంటే రెండవది ఆ కా ఆ. మొదటిది కా అనేది మాయను తెలియజేస్తుంది. ఆ అనేటువంటిది ఆ మాయతో ఉన్న ఈశ్వరుని తెలియజేస్తుంది. మనం ఎప్పుడు ఉపాసించామన్నా మాయతో ఉన్న ఈశ్వరుని ఉపాసించగలం, కానీ మాయకు అతీతమైన ఈశ్వరుని ఉపాసించలేం. మాయతో ఉన్న ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ, మాయా సబలితం. నిర్గుణం మనం ఉపాసించలేం, అది తెలుసుకోవడమే. కనుక క ఆ అంటే సగుణ బ్రహ్మము, ఇది అర్థం. అంటే ఆ అనేది చైతన్యం ఈశ్వర, క అంటే మాయ, మాయతో ఉన్న ఈశ్వరుడు. అది ఆ. ఇప్పుడు ఆ అనేది చైతన్యం అన్నాం కదా. ఇప్పుడు ఆ అని మళ్ళీ తీస్తే శుద్ధ చైతన్యం అని వచ్చింది. క ఆ అంటే మాయతో ఉన్న ఈశ్వరుడు, కేవల అకారము అంటే శుద్ధ చైతన్యం. ఇప్పుడు క ఆ అన్నప్పుడు 2 చూపిస్తున్నారు, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. మరి మా ఎవడు? ఇప్పుడు అలా పెట్టండి. అంటే పరమాత్మకున్న 2 స్వరూపాలు తీసుకున్నాం, సగుణం, నిర్గుణం. సృష్టి స్థితిలయలు చేసేటప్పుడు మాయాశక్తితో ఉంటాడు గనక కా అనేది సగుణ బ్రహ్మం తెలియజేస్తున్నది, ఆ అనేది నిర్గుణ బ్రహ్మముని తెలియజేస్తున్నది. ఇది కా అనే మాటకు అర్థమైపోయింది. ఇప్పుడు మా దానికి వద్దాం. మా ఆ 2 ఉన్నాయి ఇందులో. మళ్ళీ ఆ కదా. అన్నప్పుడు ఆ మా కూడా అవిద్యను తెలియజేస్తుంది. ఆ అనేది తదవచ్ఛిన్న చైతన్యం జీవ. కొంచెం చూడండి. కాతో ఉన్న ఆ మాయతో ఉన్న ఈశ్వరుడు, మాతో ఉన్న ఆ అవిద్యతో ఉన్న జీవుడు. రెండిటికి తేడా చూడండి.
జీవుడికి ఈశ్వరుడికి భేదం ఏంటో తెలుసా? ఈశ్వరుడు మాయతో ఉంటాడు, జీవుడు అవిద్యతో ఉంటాడు. రెంటికి ఇంతే తేడా. అంటే మాయకి అవిద్యకి మళ్ళీ తేడా ఏమిటి? అయ్యా కన్ఫ్యూజన్ ఏం కాదు. ఆలో సగుణ బ్రహ్మము, ఆ నిర్గుణ బ్రహ్మము, ఈ రెండు పరమాత్మ అయిపోయింది. మా జీవుడు ఇప్పుడు సంగతి అంతా మనకి పరమాత్మేగా. జీవుల్లో కూడా అకారం ఉందిట, అంటే చైతన్యం ఉందిట. కానీ వీడు అవిద్యతో ఉన్న చైతన్యం వీడిది. మనలోని చైతన్యం ఉంది, అవిద్య ఉంది. అవిద్యకి మాయకి తేడా ఏమిటి? ఇది ఒకటి తెలుసుకోవాలి కదా. మాయకి అవిద్యకి ఏం తేడా లేదండి. ఈశ్వరుడి దగ్గర ఉంటే దాని పేరు మాయ అని పేరు, మన దగ్గరుంటే అవిద్య అని పేరు. అవిద్య అంటే ఏమిటో కాదు, నేను కాని దాన్ని నేను అనుకోవడమే అవిద్య. సింపుల్ నిర్వచనం ఇంత. నేను కాని దాన్ని నేను అనుకోవడమే అవిద్య. ఏది నేను కాదు? దేహాది ఉపాధులు నేను కాదు, కానీ ఇది అనుకోవడం మనకు అలవాటే. ఎంత చెప్పినా ఇప్పుడు నేను కాదు అనుకున్న వాళ్ళందరూ అనుకుంటున్నదే అదే. కనుక అది అవిద్య. ఇది ఎప్పుడు ఉంటుంది, అదంత తేలిగ్గా పోదు. అవిద్య వదలడం అంత తేలిక. అందుకు అవిద్యతో ఉన్న చైతన్యం ఎవడు? జీవుడు. ఆ అనేది చైతన్యానికి తీసుకుందాం. కనుక మా అనేది అవిద్య, ఆలో అవిద్యతో ఉన్న చైతన్యం ఎవడు? జీవుడు. పరమేశ్వరుడు మాయతో ఉన్న చైతన్యం అంట. మాయతో ఉన్న చైతన్యం అంటే ఆయన కంట్రోల్లో ఉంది మాయ, అందుకే దాని పేరు మాయ. దాంతోనే ప్రపంచం నడుపుతున్నాడు ఆయన. మనం అవిద్య కంట్రోల్లో ఉన్నాం, అది తేడా. ఇప్పుడు ఈ అవిద్యను తీసేసి ఆ మాయను తీసిస్తే ఎవరు మిగిలేరు? ఒక్క చైతన్యమే మిగిలిందిగా. అదే చెప్పాడు మొత్తం. జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటయ్యా అంటే వివేక చూడమంలో శంకరులు చెప్తూ సర్వజ్ఞుడు కించిజ్ఞుడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జీవుడు కించిజ్ఞుడు. ఈశ్వరుడికి సర్వము తెలుసు, జీవుడికి కించిజ్ఞుడు కదా, కించిజ్ఞుడు. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఎలా ఒక్కడవుతాడండి? ఆయన సర్వజ్ఞుడు, ఈయన కించిజ్ఞుడు. అంటే శంకరులు ఒక మాట చెప్పారు, అందులో సర్వ, ఇందులో కించి తీసే అన్నాడు. తీస్తే ఏం మిగిలింది? జ్ఞా మిగిలింది అన్నాడు. అంటే తెలుసుకొనుట అనేది ఉందిట. సర్వము తెలిసిన వాడు ఆయన, కొంచెం తెలిసిన వాడు ఈయన. ఇందులో కొంచెము సర్వము తీసేస్తే తెలిసిన వాడు అని ఉంటుంది కదా. ఈ తెలివి మాత్రము ఒకటే అన్నాడు ఇక్కడ. ఇది అద్వైతం. ఇది చెప్పడానికి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఒక్క మాట, కిటికీలోంచి సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు. ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకోండి. కిటికీలోంచి సూర్యుడు అంటే అంతున్నాడు ఇంతే, కిటికీ అంతుందో అంతున్నాడు, అంతే కదా. పెద్ద చెప్పడమే ఉంది. కిటికీ అంతుందో అంతున్నాడు. బయట సూర్యుడు అంతున్నాడు, అంతా ఉన్నాడు. ఇప్పుడు అంతా ఉన్న బయట సూర్యుడు, కిటికీలోంచి ఉన్న సూర్యుడు, ఇద్దరు ఒకటి అవునా కాదా? కిటికీ అనే దాంట్లోంచి చూసాం గనక ఇంతగా కనబడ్డాడు. కిటికీ అనేది తీసేస్తే మొత్తం ఒకటిగా కనబడుతున్నాడు కదా. అలాగే ఉపాధి అనబడే దాంట్లో పరిమితంగా చూస్తున్నాం గనక జీవుడు అనబడుతున్నాడు. ఉపాధిని వదిలి చూస్తే ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక ఇక్కడ ద్వైతం ఎక్కడొచ్చింది? ఉపాధి తాదాత్మ్యం ద్వైతం అయిపోయింది, ఉపాధి తీసేస్తే అద్వైతం అయిపోయింది. అంటే కామకళ ఎటు తీసుకెళ్తుంది? అద్వైతంలోకి తీసుకెళ్తుంది. అందుకే శంకరులు పట్టుకున్నారు దీన్ని. ఇప్పుడు ఆ భావం తెలుసుకోండర్రా అని చెప్తున్నాడు ఇక్కడ. నిజానికి పరమేశ్వరుడు శుద్ధ చైతన్యమే, అకారమే. కానీ సృష్టి చేయాలని మాయాశక్తిని తీసుకున్నాడు. ఇప్పుడు కా అయ్యట. అందుకే కా ఆ అంటే సగుణ బ్రహ్మముగా ఉన్నప్పటికీ నిర్గుణుడు. జీవుడు అవిద్యతో కూడి ఉన్నాడు. అందుకు ఈ రెండిటిని వివరిస్తూ కామ అనే మాయావచ్ఛిన్న చైతన్యం, అవచ్ఛిన్నం అంటే పరిమితి, మాయ అనే శక్తితో ఉన్న ఈశ్వరుడు, అవిద్య అవచ్ఛిన్న చైతన్యం, అవిద్యతో కూడుకున్న జీవుడనే చైతన్యము, మాయతో కూడుకున్న ఈశ్వరుడనే చైతన్యము. రెండు చైతన్యాలే అవునా కదా. కానీ మాయతో కూడుకున్న ఈశ్వరుడనే చైతన్యము, అవిద్యతో కూడుకున్న జీవుడనే చైతన్యము శుద్ధ చైతన్యమేవా? రెండు శుద్ధ చైతన్యమేనయ్యా అన్నాడు. ఎలాగో అంటే ఉపాధి నిరసనేన జీవేశ్వరవు శుద్ధ బ్రహ్మణో భిన్నౌ అన్నాడు ఇక్కడ. ఉపాధి అనేది తీసేస్తే అంటే ఆయనకు మాయ ఉపాధి, వీనికి అవిద్య ఉపాధి, రెండు తీసేస్తే ఏమున్నది? జీవేశ్వరవు అభిన్నౌ, వాళ్ళిద్దరు అభిన్నులే. ఇది సామాన్యాధికరణ్యేన జీవ ఏవ ఈశ్వర. కనుక ఇప్పుడు ఏమి తెలిసింది? జీవుడే ఈశ్వరుడు. ఇప్పుడు నువ్వేం చేసావు? భాగత్యాగ లక్షణయ అయమర్థ పర్యవసన్న. ఇదే జగదజహల్ లక్షణము అని పెద్ద వేదాంత విచారణ వివేక చూడమంలో చాలా పెద్దవి ఉన్నాయి. అదంతా కలిపి ఒక్క మాటలో చెప్పాడు. భాగత్యాగ లక్షణయ అయమర్థ పర్యవసన్న. భాగత్యాగం చేసి, భాగం అంటే ఏది పరిమితి పెడుతుందో దాన్ని తీసేయి, అప్పుడు పర్యవసనమా. కనుక ఇప్పుడు ఏం తేలిందయ్యా? అహం సహ, హం సహ, సహ అహం, సోహం, ఇదే తేలిందయ్యా మొత్తం అన్నాడు ఇక్కడ విశేషం. ఇప్పుడు కామ అయిపోయింది కదా, కళాకి రావాలి. మళ్ళీ ఇంత గొడవ ఉందండి చూడండి. ఇక్కడ కా శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం. కాకి బ్రహ్మం అని ఒక అర్థం ఉన్నది, కాకి మాయా అని ఒక అర్థం ఉన్నది, కాకి ఆకాశం అని ఒక అర్థం ఉంది. సందర్భం బట్టి అర్థం తీసుకోవాలి. సైంధవం అంటే ఉప్పు అని అర్థం ఉంది, గుర్రం అని అర్థం ఉంది. రాజుగారు యుద్ధంకి వెళ్తూ సైంధవం తేరా అంటే ఉప్పు తెచ్చేట్టు ఒక ఆయన.
భోజనానికి కూర్చున్నప్పుడు సైంధవం తేరంటే గుర్రం పట్టుకొచ్చట. అది వాడు అజ్ఞానం. శబ్దానికి 2 అర్థాలు ఉంటాయి, కానీ ఎక్కడ ఏ అర్థం తీసుకోవాలో అది తీసుకోవాలి. కానీ కా అంటే ఆకాశము. ఇప్పుడు కళ అన్నప్పుడు ఇక్ ఆ 2 ఉన్నాయి కదా, కందులు ఇక్ అనేది కకారం, అది ఆకాశాన్ని తెలియజేస్తుంది. ఆ అనేది తదుపహిత చైతన్యం, ఆకాశంలో ఉన్న చైతన్యాన్ని చెప్తుంది అన్నాడు. ఇక లా కళా కదా, కళ కాదు కళా, కామ కళా, దీర్ఘం రావాలి. లా అన్నప్పుడు లకారం పృథివీ బీజం తెలిసిందేగా, ల పృథివీ, ఆ పృథ్వీలో ఉన్న చైతన్యం, ఇంకొక శుద్ధ చైతన్యం అంట. ఇప్పుడు క ల తీసుకున్నాడు. ఇప్పుడు పృథివ్యాది ఆకాశాంతం అంటే పృథివీ మొదలుకొని ఆకాశం వరకు క ల, అక్కడ ఇక్కడ ఉన్నది చైతన్యం ఒక్కటే, అది ఆకాశమునో చైతన్యం, ఇది భూమి యందు చైతన్యం. ఆకాశము భూమి అని తీసేస్తే చైతన్యం ఒకటే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, భూమి నుంచి ఆకాశం వరకు చైతన్యం మాత్రం ఒక్కటే, ఇది తెలుసుకోవాలి. నా కిటికీ నుంచి ఆకాశం వరకు సూర్యుడు ఒక్కడే అన్నట్లు, కిటికీ నుంచి ఆకాశం వరకు మొత్తం సూర్యకాంతి ఒక్కటే అని తెలుసుకున్నట్లుగా భూమి నుంచి ఆకాశం వరకు ఒకటే ఉన్నదయ్యా. అందుకే పృథివ్యాద్యాకాశాంతం పరిదృశ్యమాన సర్వ ప్రపంచో బ్రహ్మైవా. అంతే. ఆ అనే చైతన్యము అక్కడ కాతో కలిసింది, ఇక్కడ లాతో కలిసింది. కాలా తీసేస్తే ఆ ఒకటే, అది శుద్ధ చైతన్యం. కానీ ఆకాశం నుంచి భూమి వరకు, భూమి నుంచి ఆకాశం వరకు ఉన్నదంతా ఇది చైతన్యం. ఇదే సర్వం కల్విదం బ్రహ్మ ఇది శృతి. సర్వం కల్విదం బ్రహ్మ అని ఈ విధంగా తేలుతున్నది. మొత్తానికి కామకళా విమర్శ, విమర్శ అంటే పర్యాలోచన, విమర్శ చేస్తేనే లలితా శాస్త్రం అండి. ఊరికనే కామకళ అంటే కాదట, విమర్శ అంటేనే విస్తరించి చెప్తే విమర్శ. అందుకు శివాజ్యవన పర్యంతం పరిదృశ్యమాన సర్వప్రపంచ అధిష్టాన నిర్విశేష బ్రహ్మైవాహం ఇత్యఖండ అర్థానుసంధానం కామకళా విమర్శ, ఇది చెప్పాడు. కదా కామకళా విమర్శ అంటే అర్థం ఏంటంటే, ఈ సమస్త బ్రహ్మాండముల యందు జీవుడు మొదలుకొని ఈశ్వరుడు వరకు ఏ బ్రహ్మ చైతన్యం వ్యాపించిందో అదే అహం అనే విచారణయే కామకళ, ఇది అర్థం ఇక్కడ. ఇది మొత్తం బ్రహ్మ విద్య, ఇది ప్రతిపాదన అద్భుతంగా చేసి చూపించారండి. ఇప్పుడు చూడండి, కామకళారూప అంటే ఎంత విశేషమైన అర్థమో ఇది గమనించుకోవచ్చు. కామ్య కామకళారూప, ఇది దీని యొక్క ఆంతర్యం. అలాంటి తల్లి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.